అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి ఎందుకు చేసుకుంటారో నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. రామనవమి విష్ణువు యొక్క 7వ అవతారమని జన్మదినంగా చేసుకుంటారు. చైత్రశుద్ధ నవమి అంటే చైత్రమాసంలో 9th డే నవమి. థర్స్డే పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నం, మధ్యాహ్నం వేళలో కౌసల్యకి శ్రీరాముడు జన్మించాడు. సో అందరూ శ్రీరామనవమి చేసుకుంటారు. సీతారామ కళ్యాణం కూడా అదే రోజు జరిగిందని, అందుకే శ్రీరామనవమి రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ రోజు మేము 2 టెంపుల్స్కి వెళ్ళాము. ఒకటి వెంకటేశ్వర స్వామి టెంపుల్, నెక్స్ట్ రామాలయం. రామాలయంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు. వినాయకుడు, అమ్మవారు, సీతారామ లక్ష్మణ సమేత కుమారస్వామి, శివుడు అందరూ ఉన్నారు. सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। ॐ श्रीराम राम रामेति रमे रामे मनोरमे। सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने मनोरमे। सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। ॐ श्रीराम राम रामेति रमे रामे मनोरमे। सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీలో ప్రకాష్ రాజ్ లాగా నేను కూడా ఎక్సైట్ అయిపోయి జై శ్రీరామ్ అని అరుస్తూ ఉన్నాను. అందరం కలిసి సీతారామ ఊరేగింపు చూసాము. డ్రమ్స్ అండ్ సాంగ్స్తో శ్రీరాముడిని సీతాదేవిని ఊరేగిస్తున్నారు. అన్నీ ఉన్నా ఏదో ఒక వెల్తీ తెలుస్తూనే ఉంది. అదే పానకం గైస్, మేము పానకం తాగలేదు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.